మీకు యాదుందా తెలంగాణ వచ్చిన కొత్తలా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టమంటే జాతరకు పోయినట్టే వచ్చిండ్రు అమ్మలక్కలంతా. ఏ ఆఫీస్ ముంగట చూడు కిలోమీటర్ల కమానం లైన్లు. ఆడికెళ్ళి షురూ చేస్తే తాపకోపారి కాగితాలు నింపుడు, ఆఫీసర్లకు ఇచ్చుడు, వాళ్ళు మా చేతులేముంది అనుడు. రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టినా, పెన్షన్లు అడిగినా, ఇంకే తిప్పలున్నా ఆఫీసర్ల చుట్టూ తిరిగి మోకాళ్ళ చిప్పలు అరిగినాయి అనుకో రాదుండ్రి. పనంతా ఇడిచిపెట్టి ఊర్లకెళ్ళి మండల ఆఫీస్కి పోవాలంటే ఊకేనే అవుతుందా మరి? ఈ కాంచెల్లి గా తిప్పలు తప్పినట్టేనట. రైట్. అభయస్తం లోగో ప్రజాపాలన దరఖాస్తు పోస్టర్ ను సీఎం సారు మంత్రులు ఓపెన్ చేసిరు సచివాలయంలో. ఏదన్నా కావాలంటే ఇన్ని రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు కదా, రేపటికెళ్ళి ఆఫీసర్లు మీ ఊరికి వస్తారు. గతంలో గడీల మధ్యలో జరిగిన పరిపాలనను గ్రామాల మధ్యకు తీసుకొచ్చి గ్రామ సభలు పెడతామని ఎన్నికల కంటే ముందు మేము మాట ఇచ్చినాం. అభయస్తం పేరు మీద దరఖాస్తు పేపర్ ఉంటది. అందులో పేరు, ఊరు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఇంట్లో అందరి వివరాలు నింపాలి. ఆడోళ్లకు నెలకు 2,500, 500కే గ్యాస్ సిలిండరు, 15,000 రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇంటికి ఫ్రీ కరెంట్, 4,000 పింఛను. ఇంట్లో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని సంతకం పెట్టాలి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే రేషన్ కార్డు లేకుంటే ఎట్లా అని. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. భూముల పట్టాలు, ధరణి తిప్పలు, ఇట్లా ఇంకేం బాధలున్నా ఏరే కాగితం మీద రాసియొచ్చునట. ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను, నువ్వు రాసిస్తే వాళ్ళు విచారణ చేస్తారు, వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం. ఆఫీసర్లు వచ్చినాడు మీరు ఊళ్ళో లేరు అనుకోరి, దరఖాస్తు నింపి పంచాయతీ బోర్డు ఆఫీసులు ఇవ్వచ్చు. ఈ ఛాన్స్ కూడా ఉన్నది. తర్వాత ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. గ్రామ సభలు ఎట్లా చేయాలి, ఏం చేయాలనే దాని మీద 2 రోజుల కాంచెల్లి మంత్రులంతా జిల్లాలకు పోయి కలెక్టర్లు, ఎస్పీలు, ఆఫీసర్లతోటి మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్నారు. కరీంనగర్ మీటింగ్ లో ప్రతిపక్షం ఎమ్మెల్యేలు క్వశ్చన్లు అడుగుడు, మంత్రి ఉత్తమ్ సార్ ఆన్సర్లు ఎప్పుడు నడిచింది. You already have Raitu Bandhu. Do they come back and apply again? Applicable అయిపోతుంది. Applicable. Yes. Okay. Thank you. మరి మీ ఊరికి ఆఫీసర్లు ఎప్పుడు వస్తారో గానీ ముందే దరఖాస్తు కాగితం తీసుకొని ఏమేం కావాలో రాసి పెట్టి తయారుగా ఉండుండ్రిగా.